జరిగిన కొండ సురేఖ వ్యాఖ్యలపై మేము చాలా ఖండిస్తున్నామండి మా కేటీఆర్ అన్న గారి పైన. ఎందుకంటే మా కేటీఆర్ ఒక మంత్రిగా చేసి వచ్చి ఇంత పేరు పొందినాక కూడా మేము మమ్మల్ని చూస్తే ఇదే మా కేటీఆర్ అన్న పైన ఆమె ముందు మా బీఆర్ఎస్ లో పార్టీలో ఉన్నప్పుడు మరి ఆమె ఏం చూసిందో మాకు తెలియదు. ఇప్పుడు ఏ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి చేరుతుందో కూడా తెలియదు. అంటే ఈ పార్టీ నుంచి మళ్ళీ ఇంకో పార్టీలోకి పోయినాక ఎవరి పేరు మీద చెప్తుందో కూడా తెలియదు. కాబట్టి ఇలాంటి ఒక మహిళ పైన మాట్లాడడం చాలా బాధాకరమైనది. ఎందుకంటే మేము మహిళలు అందరం కార్పొరేటర్లం ఈరోజు మన బంజారాహిల్స్ బిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. దీనిపైన చర్య తీసుకుంటామని సిఐ సార్ చెప్పారు. కాబట్టి మేము దీనికి చాలా ఖండిస్తున్నాము. ఇది ఏ మాత్రం చర్య తీసుకోకపోయినా మేము దిష్టి బొమ్మ రేపటి నుంచి కాల్వడం జరుగుతుంది కొండ సురేఖది. ఈ రోజు నిన్న కొండ సురేఖ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే కేటీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరూ కూడా ఈ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏసీపీ గారికి సిఐ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ఈ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఏసీపీ గారిని అలాగే పోలీస్ శాఖని కోరుతున్నాము. ఎందుకంటే ఒక మహిళ ఉండి ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే యావత్ మహిళల్ని కూడా ఆవిడ అవమానించినట్టు మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇది సినీ ప్రముఖుల్ని, ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎప్పుడు కూడా రాజకీయ కోణంలో రాజకీయంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళని తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేసి ఓవర్ నైట్ నేను స్టార్ అయిపోగలను, ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే ఏదో అయిపోతాము అని చెప్పి అనుకోని ఆవిడ ఇలా మాట్లాడడంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఆవిడ వెంటనే బహిరంగంగా మీడియా సాక్షిగా ఏ మీడియా సాక్షిగా అయితే ఆవిడ మాట్లాడారో మీడియా ముందుకు వచ్చి ఆవిడ బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. కొండ సురేఖ గారు ఎంతసేపు మహిళగా బాధపడుతోంది, ఆ విధంగా చెప్పింది, ఈ విధంగా కంటతడి తీసుకుని ఏడుస్తా ఉంది, ఏదో అయిపోయి ఎమోషనల్ అయిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది. కరెక్టే, బానే ఉంది. అదంతా ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కొండ సురేఖ గారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ తో మాట్లాడడం పద్ధతిగా ఉంటది. అదే సమంత అక్కినేని కుటుంబం వాళ్ళందరూ కూడా ఈ రోజు మరి అక్కినేని నాగార్జున గారు కూడా మరి జూబ్లీస్ పిఎస్ కి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన అన్న మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని. అదే విధంగా మేము రామన్న విషయంలో కూడా మేము ఈ రోజు పిఎస్ కి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే మరి పిఎస్ దగ్గర నుంచి మన ఏసీపీ సార్ కానీ సిఐ సార్ కూడా సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా చర్యలు తీసుకుంటాం, న్యాయపరంగానే చెప్పడం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నాను, కొండ సురేఖ గారు ఈ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఇప్పుడు జరుగుతున్న హైడ్రా మీద, మూసీ నది మీద జరుగుతున్నటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ విషయంలో, అదే కాకుండా 6 గ్యారెంటీలు అమలు పరచకుండా పబ్లిక్ లో కాలం గడుపుతుంటూ మాటలు అనుకుంటూ కల్వకుంట్ల కుటుంబం మీద అంతా మాటలు అనుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప ఇంకో విషయం లేదు. అదే మాట నేను అడుగుతా ఉన్నాను. అదే కొండ సురేఖ గారు, మీరు ఒక మహిళనే కదండి, మరి కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇచ్చారు కదండి, గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. మీ ప్రభుత్వంలో ఏమి ఇచ్చారు, ఏం చేశారండి మహిళలకి? కనీసం ఇంతవరకు ఒక చీర సార కూడా ఆడపిల్లకి పెట్టలేదు. బతుకమ్మ చీర, బతుకమ్మ దసరా పండగ అనేది మన యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మన పెద్ద పండగ. అలాంటి పండగ కూడా నువ్వు ఇంతవరకు మహిళలకు 500 రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు. ఇంతవరకు 500 రూపాయలు అకౌంట్ కూడా పంపించడం చేయడం కూడా జరగలేదు. అటువంటి కొండ సురేఖ గారు ఇప్పుడు ఈ రోజు మాట్లాడడానికి వచ్చారు. అదే ప్రజల మధ్యలోకి వెళ్లి సమస్యలు తెచ్చుకుంటున్న హరీష్ రావు అనే కేటీఆర్ అన్న మీద మేము టార్గెట్ పెడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన, దౌర్జన్యం రాజ్యం ఇది? నాకు అర్థం కాని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ.